239th CBT మీటింగ్ ఆఫ్ ఈపీఎఫ్ఓ 1952లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద వస్తుందన్నమాట. సో ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. సో ఇది వచ్చేసి ఎంప్లాయీస్కి హెల్ప్ చేస్తుందన్నమాట బై ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఆఫ్టర్ రిటైర్మెంట్. ఎలాగంటే 12% ఆఫ్ శాలరీ ఫ్రమ్ ద ఎంప్లాయ్ డ్యూరింగ్ వర్కింగ్ పీరియడ్ అనమాట, అండ్ 12% అదర్ 12% శాలరీ ఫ్రమ్ ద ఎంప్లాయర్. సో ఇది వచ్చేసి మనకి రిటైర్మెంట్ తర్వాత వస్తుందన్నమాట. సో 239th మీటింగ్ చేయడం జరిగింది బై డాక్టర్ మన్సుఖ్ మండవియా గారు ఇన్ న్యూ ఢిల్లీ అనమాట, అబౌట్ సోషల్ సెక్యూరిటీ అండ్ ఇంప్రూవింగ్ దిస్ ఈపీఎఫ్ఓ. సో ఈ సిబిటి వచ్చేసి ఇట్స్ ద డిసిషన్ మేకింగ్ బాడీ ఆఫ్ ద ఎంప్లాయీ ట్రిపర్టైట్ బాడీ విత్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గవర్నమెంట్ అనమాట. సో ఇది వచ్చేసి ఇంప్రూవింగ్ పెన్షన్ బెనిఫిట్స్, ఫోకస్డ్ ఆన్ ఇంప్రూవింగ్ సర్వీసెస్ అండ్ ఫాస్టర్ ప్రాసెసింగ్ ఆఫ్ దిస్ ప్రావిడెంట్ ఫండ్ అనమాట, విత్డ్రాల్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ కానీ, అండ్ ఇన్ష్యూరింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఎలక్ట్రానిక్ లిమిటెడ్ సైన్స్ MOU విత్ బెలాట్రిక్స్ ఏరోస్పేస్. BEL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 1954లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇట్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనమాట. సో ఇది వచ్చేసి 2026లో వీళ్ళిద్దరూ MOUని సైన్ చేశారనమాట. సో పర్పస్ వచ్చేసి డెవలప్ చేయడం అనమాట, శాటిలైట్ సిస్టమ్ ఫర్ వెరీ లో ఎర్త్ ఆర్బిట్. సో దీనివల్ల ఈ వెరీ లో ఎర్త్ ఆర్బిట్ వల్ల సో శాటిలైట్ ఆర్బిట్స్ అనేది ఏదైతే ఉందో అది తిరుగుతూ ఉంటుందన్నమాట, ఆల్మోస్ట్ అట్ అబౌవ్ 100 to 450 కిలోమీటర్ అబౌవ్ అర్త్ అని చెప్పొచ్చు. సో దీనివల్ల ఎన్హాన్సెస్ ద హయ్యర్ రెజల్యూషన్ అండ్ ఎర్త్ అబ్జర్వేషన్ చేయొచ్చు అనమాట, అండ్ అట్మాస్ఫిరిక్ మానిటరింగ్ అండ్ ఫాస్ట్ కమ్యూనికేషన్ సిగ్నల్స్ అంతే అందుతాయి అన్నమాట. సో ఈ శాటిలైట్ తిరుగుతూ ఉన్నప్పుడు సో డ్యూరింగ్ దిస్ ఈ అట్మాస్ఫిరిక్ వల్ల కొన్ని డ్రాగ్ చేయడం జరుగుతుందన్నమాట. సో దీనివల్ల శాటిలైట్ ఏదైతే ఉంటుందో ఆ స్పీడ్ అనేది లో అయిపోతుంది. సో టు ప్రివెంట్ దిస్ కొలాప్స్ చేయడం జరిగిందనమాట బెల్లాట్రిక్స్ అడ్వాన్స్డ్ ప్రొపల్షన్ టెక్నాలజీ అని. సో ఈ బెల్లాట్రిక్స్ అయితే ఈ అడ్వాన్స్డ్ ప్రొపల్షన్ శాటిలైట్ సిస్టమ్ని డెవలప్ చేయబోతుంది. ఓకే, సో ఈ ప్రొపల్షన్ టెక్నాలజీతో సో ఇట్ ప్రొడ్యూసెస్ ఫోర్స్ అనమాట టు కంట్రోల్ శాటిలైట్స్ ఇన్ స్పేస్ అండ్ మెయింటైన్ దర్ ఆర్బిట్. యూనిస్ ఆఫ్ ఇండియా అగ్రిమెంట్. సో ఇదైతే మార్చ్లో జరిగిందనమాట. టు ఇంప్రూవ్ ద న్యూట్రిషన్ అండ్ హెల్త్ అవుట్కమ్స్, ఫోకస్ ఆన్ ద ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ ఆస్పిరేషనల్ బ్లాక్స్ ఇన్ ఇండియా. సో మీరు చూడొచ్చు ఇక్కడ అగ్రిమెంట్ చేయడం. అండ్ మెయిన్ ఫోకస్ వచ్చేసి టు ఇంప్రూవ్ ద చైల్డ్ హెల్త్, న్యూట్రిషన్ ఇన్ వల్నరబుల్ రీజన్స్ ఆఫ్ ద కంట్రీ, స్ట్రెంగ్థనింగ్ ద అంగన్వాడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంప్రూవింగ్ ద న్యూట్రిషన్ లిటరసీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూనిసెఫ్ వచ్చేసి 1946లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇట్స్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్లో ఉంటుంది, అండ్ ఆల్మోస్ట్ 190+ కంట్రీస్లో ఇదైతే ఫోకస్ చేస్తుందన్నమాట. సో వీళ్ళ ఒక మెయిన్ ఫోకస్ వచ్చేసి ఎడ్యుకేషన్ టు ఆల్ గర్ల్స్, ఫైట్స్ ద malnutrition, సో ప్రొవైడ్స్ ద వ్యాక్సిన్స్ టు చిల్డ్రన్, క్లీన్ వాటర్ ప్రొవైడ్ చేయడం, అండ్ హెల్ప్స్ టు బిల్డ్ ద స్కూల్స్. సో ఈ అగ్రిమెంట్ వల్ల సో దీస్ సపోర్ట్స్ ద డెవలప్మెంట్ ఇన్ ఇండియాస్ మోస్ట్ అండర్ డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్ అండ్ ఇంప్రూవ్స్ ద హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఇండికేటర్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. సో ఈ కొలాబరేషన్ వల్ల గవర్నమెంట్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అయితే స్ట్రెంగ్తన్ అవుతాయి. అండ్ సో దిస్ హెల్ప్స్ టు అచీవ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రిలేటెడ్ టు హెల్త్. E. Subramanian wins Chicago Alumni Award. So he is the first Indian economist anamata to win this award. So by the University of Chicago Booth School of Business. So ఇది వచ్చేసి me for his professional achievements anamata. So he is the former chief economic advisor of India, completed his PhD in finance from University of Chicago. సో ఆల్సో కరెంట్లీ సర్వింగ్ హ్యాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అయితే పనిచేస్తున్నారనమాట, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రిప్రజెంటింగ్ ఇండియా. సో ఈజ్ ద ఫస్ట్ ఎకనామిస్ట్ అనమాట టు అచీవ్ దిస్ ప్రెస్టీజియస్ అవార్డ్ ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్స్ టు ఎకనామిక్ రీసెర్చ్ అండ్ పాలసీ మేకింగ్. సో దిస్ హైలైట్స్ ద రికగ్నిషన్ ఆఫ్ ఇండియన్ ఎకనామిస్ట్. S.A. Dharmadhikari appointed as Chief Justice of Madras అనమాట, appointed by President of India. సో ప్రీవియస్లీ నా బాంబే హైకోర్టులో పనిచేశారనమాట, ఇప్పుడు
మద్రాస్ హైకోర్టులో పనిచేయబోతున్నారు అండ్ హీ హ్యాస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అండ్ మద్రాస్ హైకోర్టు వచ్చేసి 1862లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇట్స్ ద ఓల్డెస్ట్ హైకోర్ట్ ఇన్ ఇండియా అండ్ 25 హైకోర్ట్స్ అయితే ఉన్నాయి ఇన్ ఇండియా. అండ్ 1862లో మద్రాస్తో పాటు కోల్కతా అండ్ ముంబైలో కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో ప్రెసిడెంట్ ముర్ము గారు అపాయింట్ చేశారనమాట న్యూ గవర్నర్స్ని. సో దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ రీషఫల్ చేయడం జరిగిందనమాట. సో హీఈస్ ద గవర్నర్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ అ స్టేట్ ఇన్ ఇండియా అండ్ బిట్వీన్ ద స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి ఒక కామన్ లాగా యాక్ట్ చేస్తారనమాట. అండ్ 5 years వచ్చేసి వీళ్ళ టెన్యూర్ అని చెప్పచ్చు. నేషన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ అండ్ షోస్ ద స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పచ్చు. అండ్ ఈ మహారాష్ట్రకి అయితే జిష్ణుదేవ్ వర్మ అనేవారు గవర్నర్గా అయ్యారనమాట. వెస్ట్ బెంగాల్కి ఆర్ఎన్ రవి, హిమాచల్ ప్రదేశ్కి కవిందర్ గుప్తా, బీహార్కి వచ్చేసి సయ్యద్ హస్నైన్, నాగాలాండ్కి నందకిషోర్ యాదవ్, తెలంగాణ శివ్ ప్రతాప్ శుక్లా. సో మోదీ ఇజ్రాయెల్ని విజిట్ చేశారు అండ్ అక్కడ కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ జరిగాయి. అక్కడ డిఫెన్స్ కోఆపరేషన్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి అండ్ అగ్రిమెంట్స్ ఆన్ సైబర్ సెక్యూరిటీ, అగ్రికల్చర్ అండ్ వాటర్ మేనేజ్మెంట్, ఫోకస్ ఆన్ ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్. ఆల్సో సమ్ ఎంఓయూస్ని అగ్రిమెంట్స్ని అయితే వీళ్ళు సైన్ చేశారనమాట అబౌట్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ గురించి అండ్ ఆల్సో వాటర్ మేనేజ్మెంట్. ఇట్ ఆల్సో ఎన్హాన్సెస్ ద కోఆపరేషన్ ఆన్ రీజియనల్ సెక్యూరిటీ అండ్ కౌంటర్ టెర్రరిజం అని చెప్పచ్చు. సో దిస్ స్ట్రెంగ్థెన్స్ ద టైస్ బిట్వీన్ ద ఇండియా అండ్ ఇజ్రాయెల్.